సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రేపు అనగా 4/2/2025 మాఘ శుద్ధ సప్తమి. దీన్ని రథసప్తమి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ వస్తారు. అంటే ఈరోజు సూర్యభగవాను యొక్క ఆరాధన చేయడం, ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఎవరైతే అర్కపత్రాలు వీటిని తల మీద పెట్టుకొని, తల మీద, భుజం మీద, హృదయం మీద పెట్టుకొని స్నానం చేసి ఆ రోజు సూర్య నమస్కారాలు, అరుణ పారాయణము, సూర్య స్తోత్ర పఠనము, ఆదిత్య హృదయ పఠనము, ఆదిత్య హృదయ హోమము, అరుణ హోమము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తారు. వీళ్ళందరికీ కూడా ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం వలన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆరోగ్యాన్ని ఈ సూర్యుని నుంచి మనం పొందాలి అనుకుని మనకు శాస్త్రం చెప్తుంది. ఈ కార్యక్రమాలన్నీ చేయడం ద్వారా మీరందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతూ వస్తారు. అంటే మనం మామూలుగా చూసుకున్నా కూడా ఒక వారం రోజులు సూర్యరశ్మి మన మీద పడలేదు అంటే, లేదంటే ఒక ప్రదేశం మీద పడలేదంటే అక్కడ బ్యాక్టీరియా అంతా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా సూర్యరశ్మి మన మీద పడకపోతే మన ఎముకల్లో బలం కోల్పోతూ వస్తాం. అందువలన సూర్యుని యొక్క ఆరాధన అనేది చేయడం ద్వారా మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా అవుతూ వస్తాం. దాంట్లో కూడా విశేషంగా రథసప్తమి రోజు ఎవరైతే సూర్యభగవాను ఆరాధన చేస్తూ వస్తారో వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం కూడా అత్యంత ఆరోగ్యవంతులుగా అవుతూ వస్తారు అనేది శాస్త్రంలో చెప్పినటువంటి వాక్యము.